కర్ణాటక నుంచి భారీగా అక్రమ మద్యం వాట మాఫియా తరహాలో చెలరేగుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఆదాయానికి గండి నేతలకు కాసులు లారీలు కంటైనర్ల ద్వారా హానికరమైన చవక మద్యం దిగుమతి జిల్లా మండల గ్రామస్థాయి నేతల ద్వారా గ్రామాలు పట్టణాల్లోకి ప్రతి పల్లెలో టీడీపీ లీడర్ల బెల్ట్ షాపులు ప్రభుత్వ దుకాణాల వద్ద అక్రమ మద్యం విక్రయం లారీలు తనిఖీలు చేయొద్దని పోలీసులకు ముందుగానే హుకం. అది కర్ణాటక నుంచి తెస్తారట భారీగా మద్యం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం పైన అనేక రకాల ఉద్యమాలు చేశారు తెలుగుదేశం పార్టీ. నకిలీ మద్యం వస్తుంది, నాసిరకం మద్యం వస్తుంది, ప్రజల ప్రాణాలు పోతున్నాయి అని. ఇలా రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టి కర్ణాటక రాష్ట్రం నుంచి డంపు చేసుకుంటున్నారు. స్మగ్గుళ్ళు మందుని తీసుకొచ్చి ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు అమ్మే పరిస్థితికి వచ్చిందంటే అంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఆదాయంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా గడ్డి కొడుతుందనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఉచిత ఇసుకలో కూడా అదే చేస్తున్నారు. ఉచిత ఇసుక పేరుతో ఉచిత ఇసుక ఇస్తున్నారు. కొన్ని వందల వేల లారీలు క్యూ కడుతున్నాయి. దాంట్లో తెలుగుదేశం పార్టీ నాయకుల లారీలు ముందుకు వెళ్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు ఉచితం పేరుతో తెచ్చుకొని ఒక దగ్గర డంపు చేసుకొని మళ్ళీ దాన్ని అమ్ముతున్నారు. ఇక్కడ ఎక్కడ ఉచితంగా వస్తుంది? ప్రజలకు వచ్చేటప్పటికి మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే లారీల ప్రాధాన్యత కానీ లారీల సీరియల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రాధాన్యత ఇస్తున్నారు. వాళ్ళు ఉచితం పేరుతో తెసిపోయి మళ్ళీ దాచిపెట్టుకొని అమ్ముకునే కార్యక్రమం బ్లాక్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ కొరత సృష్టిస్తారు, కృత్రిమ కొరత. దాంట్లో అట్లే నష్టపోతున్నాం. అదే మీరు ఏదో ఒక ట్యాక్స్ పెట్టి అందరికీ ఇచ్చి ఉంటే ఈ క్యూ ఉండదు, ఈ కథ ఉండదు, తెలుగుదేశం పార్టీ నాయకులు డంపు చేసే అవకాశం ఉండదు. అక్కడ గవర్నమెంట్కి రావాల్సిన సొమ్ము అంతా తెలుగుదేశం పార్టీ నాయకుల జేబుల్లోకి పోతుంది, డంపు చేసి అమ్ముకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళ మద్యం విషయంలో కూడా కర్ణాటక నుంచి మద్యాన్ని డంపు చేసుకొని ఇక్కడ అమ్ముతున్నారు. ఇది రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతున్నారు. ఎక్కడ లారీలు డీసీఎంలు చెక్ చేయొద్దని పైన నుంచి ఆదేశాలట. ఇది మొత్తానికి మద్యం కానీ ఇసుక కానీ ఏదైతే ఈ రెండు అంశాలపైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేశారు గతంలో, అదే రెండు అంశాలతోని ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుల జేబులు నింపుతున్నారు తప్ప ప్రభుత్వానికి ఎక్కడ లాభం లేదు. ఇదే మీరు తెస్తున్న మార్పు అనేది ఇలా ఏపీలో ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి.